శ్రీ విష్ణు రూపాయ నమశివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. శివ అంటే శుభం, శివ అంటే మంగళం, శివ అంటే మోక్షం. శివ అని పిలవగానే నీ పాపకర్మలన్నీ దగ్ధం చేసి మంగళాన్ని ప్రసాదించే నామస్మరణాన్ని ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండాలి. నామస్మరణ మాత్రమే మోక్షాన్ని ప్రసాదించే క్షేత్రం అరుణాచలం. శ్రీ అరుణగిరి హారతి ట్రస్ట్ అరుణాచలం ద్వారా ప్రతిరోజు అరుణాచల మహత్యం 14 కిలోమీటర్ల గిరి చుట్టూ ఉండే 360 తీర్థాలు, క్షేత్రాలు, అష్టలింగాలు, 63 మంది నాయనార్లు, రమణ భగవానుల మహత్యం, శేషాద్రి స్వామివారి చరిత్ర, కావ్యకంఠ గణపతి మహాముని వారి చరిత్ర, యోగిరామ్ సూరత్ కుమార్ వారి చరిత్ర, సూర్యనాగమ్మ గారి లేఖలు, ఇంకా ఎంతోమంది సిద్ధులు, యోగులు చరిత్రలు అన్నీ విశ్లేషణంగా క్లుప్తంగా చెప్పుకుందాం ఆడియో రూపంలో. ఈరోజు మొదటి అధ్యాయం అరుణాచలేశ్వరుని గుడి, వాటి చుట్టూ ఉండే తీర్థాలు, స్వామివారి సేవించి తరించిన వారి కోసం తెలుసుకుందాం. అరుణాచలం దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలో తిరువన్నమలై జిల్లా అరుణాచలంలో కలదు. ఇది శివుని 5 నివాసాల్లో ఒకటిగా పరిగణించబడుతున్నది. ఇది అగ్ని లింగ క్షేత్రము. తిరువన్నమలై షడధార ప్రదేశాల్లో మణిపూర్వక చక్రంగా పిలువబడుతున్నది. ఇక్కడ శివయ్య గిరిరూపధారుడిగా పూజలందుకునుచున్నారు. అరుణాచలం అనగానే అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, అనగా ఎర్రని కొండ అని అర్థం. తమిళంలో తిరువన్నమలై, తిరు అనగా శ్రీ, అన్నమలై అనగా పెద్ద కొండ. అరుణాచలేశ్వర దేవాలయం శివాగ్ని చేత విశ్వకర్మ చే నిర్మింపబడిందని, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడిందని పురాణాలు తెలుపుతున్నాయి. ఇక్కడ జరిగే పూజా విధానమంతా గౌతమ మహర్షి శివాగ్ని చేత ఏర్పాటు చేశారని స్కంద పురాణ అంతర్గతమైన అరుణాచల మహత్యం తెలుపుతున్నది. ఇక్కడ అరుణాచలేశ్వర స్వామి వారిని అన్నమలయ్యారని, అపితకుచాంబను ఉన్నమలై అమ్మాని కొనియాడతారు. ఆలయం వెలుపల మరియు బయట ఇంకా గిరి చుట్టూ 360 తీర్థాలు ఉన్నాయి. ప్రధాన తీర్థాలు బ్రహ్మతీర్థం, శివగంగ తీర్థం, అగ్నితీర్థం, ఇంద్రతీర్థం, సూర్య, ప్రదాతరాజన్, అష్టవసువులు, బ్రహ్మ, చంద్ర, విష్ణు, పులాదికల్ప, విశ్వామిత్ర, పతాంజలి, వ్యాఘ్రపాద, అగస్త్య, సనందన, సంబంధ, అప్పర, సుందర, మాణిక్యవాచక, నిక్కిర, పరణ, కపిల, పట్టినత్తరు, సక్యలర్, ఇడక్యార్, అరుణగిరినాథన్, గురు నమశివాయ, గుహ నమశివాయ, రమణ మహర్షి, శేషాద్రి స్వామి, యోగిరామ్ సూరత్ కుమార్, అమ్మని అమ్మన్, శైవ ఎల్లప్ప నాల్వార్, ఈశాన్య జ్ఞాన దేశికులు, అసంఖ్యాక దేవతలకు, ఋషులకు, సిద్ధపురుషులకు మరియు భక్తులకు ముక్తిని ప్రసాదించు క్షేత్రం. ఈ గిరి కృతయుగంలో అగ్నికొండగా, త్రేతాయుగంలో రుబీ కొండగా, ద్వాపర యుగంలో బంగారు కొండగా, కలియుగంలో రాతి కొండగా, సూర్యుడు, అష్టవసువులు, బ్రహ్మ, చంద్రుడు, విష్ణువు స్వామిని గిరి రూపంలో పూజించి అనుగ్రహం పొందిన ప్రదేశం ఇది. 2 విద్యాధరులు ఒక మహర్షి శాపం ఇవ్వగా వారు పిల్లి గుర్రం అయి ఆ ప్రదేశానికి ప్రదర్శనలు చేసి శాప విముక్తులు అయ్యారని పురాణగాథ కూడా ఉంది. వజ్రాంగత అనే పాండ్యరాజు ప్రతిరోజు కొండకు ప్రదక్షిణలు చేసి ఆలయంలో అనేక సేవలు చేసి మోక్షం పొందారని పురాణగాథ. ఇది ఈరోజు